హలో లైన్లో చెప్పండి. నేనా సార్ మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? బాబమ్మనే లక్ష్మీపురం. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? మంచుకున్నారా నీ కొడుకులు వాగేవా ఇట్లా? మేడం ఇది ఐడియా కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ మేడం. ఏం తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి. అదే మంచుకున్నారా అని అడుగుతాన్నా. సార్ మంచిగా ఉన్నాం మేడం, చెప్పండి ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఏం లేదు ఇక గంటే అడుగుతావని. మేడం చెప్పండి, ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారా? మేడం ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారా చెప్పండి. ఏం లేదు చెప్పుడు కానీ ఇక మంచుకున్నారా అని అడుగుతానని. పంది అంటే ఫీల్ అవుతున్నావా అని? నువ్వు పంది కాదే, నువ్వు పంది పిల్ల. అఘోరి మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? 100%. అది రాంది మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒకటి మాకోసం ఏదన్నా ఏంది మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కుం భీం బూం బూం కం క్రీం ఓం అఘోరి కాళీ కం. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళానికి బాయా? ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇటకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. కేకరే గుచ్చా మేము రహితుంగే పోనా. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడు. 10 కోట్ల? నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? హలో, ఎవరు? రానుకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టు. మీ ఆయన? మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వేలు వస్తాయా? ఏడు వస్తాయి, వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి, నీళ్ళకు అవిటికి ఇటుకి. డెవలప్ చేసినాము, పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారంటారు. సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. ఇప్పుడు వాళ్ళంతా డెవలప్ చేస్తున్నాం అంటారు. మరి హనుమాన్ నగర్ ఇప్పుడు ఎవరికి ఎవరు పెద్ద ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళి అయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త పెళ్ళి అయింది కానీ. అవును. మీ ఆయన మాట్లాడదండ. అరే కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు, లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టి. ఏం చదువుకున్నారు? 3వ క్లాసు.